గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి అండ్ వాసు బ్లాగ్స్. ఈరోజు నేను ఒక చిన్నది మీకు అందరికి యూస్ఫుల్ అవుతుంది అనేసి చెప్తున్నాను. యాక్చువల్గా రీసెంట్గా మనకి చాలా టెలిగ్రామ్ రిలేటెడ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ జాబ్స్ అని చెప్పేసి మెసేజెస్ వస్తున్నాయి కదా. అలాగే నేను మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు నాకు కూడా ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో, వై కాంట్ యూ ఆన్సర్ మై కాల్స్ అని చెప్పేసి. నేనేం రిప్లై ఇచ్చానంటే హూ ఆర్ యూ అని రిప్లై ఇచ్చాను. దెన్ నాకు మళ్ళీ రిప్లై ఏమొచ్చిందంటే, మీరు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రిలేటెడ్ ఏదైనా సెట్ చేస్తున్నారా అని చెప్పేసి. నేను వెంటనే నాకు అట్లాంటివి వినగానే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దట్టు నేను మెటర్నిటీలో ఖాళీగానే ఉన్నా కదా, సరే చూద్దామని చెప్పేసి వాట్ టైప్ ఆఫ్ జాబ్ ఇట్ ఈజ్ అని చెప్పేసి వాళ్ళని అడిగాను. వాళ్ళు మళ్ళీ నాకేం రిప్లై ఇచ్చారంటే, ఇట్లా యాక్చువల్గా మీకు రెస్టారెంట్స్ రిలేటెడ్ మీరు రివ్యూస్ ఇవ్వాలి, రివ్యూస్ ఇస్తే మీరు ఎవ్రీడే 300 నుంచి 10,000 వరకు ఏం చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాను. నాకు ఎట్లా ఇవ్వాలో తెలియదు అని అంటే, అవి మేము మీకు మొత్తం గైడ్ చేస్తాము, మీకు ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పారు. నేనేమన్నా సరేలే ఓకేలే అని చెప్పిన. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్పారు, మీకు టెలిగ్రామ్ ఉందా అనేసి పెట్టారు. నేనన్నా నాకు టెలిగ్రామ్ లేదు అన్నా. నిజంగా నాకు టెలిగ్రామ్ లేదు. అయితే వాళ్ళు ఏమన్నారు, పక్కా టెలిగ్రామ్ కావాలి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకున్నా. జస్ట్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తాయి, చేసుకున్నా. నెక్స్ట్ నేను అడుగుతున్న వాళ్ళని, మీరు జెన్యున్ పర్సన్సేనా, నా నెంబర్ మీకు ఎట్లా వచ్చింది అనేసి. ఎందుకంటే నేను ఇలాంటి కొన్ని అక్కడక్కడ వినున్నాను. ఆ ఎక్స్పీరియన్స్తో నేను వాళ్ళని అడిగా, ఇది జెన్యునేనా అనేసి. అంటే వాళ్ళే ఒక పర్సన్, మేబీ తను జెంట్ గర్ల్ నాకు తెలీదు, జెన్యునేనండి, నార్త్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదు, అంటే ఏపీ తెలంగాణ వాళ్ళు అయితే కాదు, పక్క వాళ్ళంతా కంప్లీట్లీ వేరే స్టేట్ అనుకుంటా, జెన్యునే అని చెప్పేసి చెప్పారు. సరేలే అని చెప్పేసి ఓకే, రెస్టారెంట్స్ రివ్యూస్ ఇవ్వడమే కదా అనేసి ఓకే అన్న. నెక్స్ట్ ఇంకా ఒక 3 రెస్టారెంట్స్కి రివ్యూస్ ఇవ్వమని చెప్పేసి నాకు జస్ట్ వాళ్ళు ఒక లింక్స్ పంపిస్తారు. ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మనకి రెస్టారెంట్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. దాంట్లోకి వెళ్ళి నేను 5 స్టార్ అట్లా క్లిక్ చేసేసి రైటర్ రివ్యూ అని ఉంటుంది, ఆ రివ్యూ ఇచ్చేసాను. అట్లా 3 రివ్యూస్ ఇస్తే నాకు వెంటనే 230 రూపీస్ అమౌంట్ వస్తుంది మీకు అని చెప్పేసి చెప్పారు. నేను అన్న అబ్బాయి ఇదేదో చాలా బాగుంది అనుకున్నా. యాక్చువల్లీ 230 రూపీస్ ఇవ్వడానికి మీకు ఇంకొక వేరే పర్సన్ కనెక్ట్ అవుతారు టెలిగ్రామ్లో, వాళ్ళకి మీ అకౌంట్ డీటెయిల్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి అని అన్న. సరేనని చెప్పిన తర్వాత వెంటనే నాకు టెలిగ్రామ్ నుంచి మెసేజ్ వచ్చింది, షేర్ యువర్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి. నేనేం చేశాను, నా శాలరీ అకౌంట్ ఇట్లా కాకుండా నా జీరో అకౌంట్ ఒకటి ఉంది, దాంట్లో ఏం నాకు బ్యాలెన్సెస్ అట్లా ఏమి ఉండవు. సేఫ్ సైడ్ నేను అకౌంట్ ఇచ్చేసా. జస్ట్ ఏంటి అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చా. అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు వెంటనే 230 రూపీస్ అమౌంట్ చేశారు. సో అమౌంట్ వచ్చింది. అబ్బా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, అబ్బాయి ఈ జాబ్ ఏదో భలే ఉంది, చాలా మంచిగా వస్తున్నాయి డబ్బులు అనేసి. అండ్ నెక్స్ట్ ఆవిడ నాకేం చెప్పిందంటే, టుమారో విల్ కనెక్ట్ యూ, టుమారో నుంచి మీకు ఇట్లా రేటింగ్ రివ్యూస్ ఇచ్చేది ఉంటుంది, మీరు ఇట్లా ఎర్న్ చేసుకోవచ్చు 300 నుంచి 10,000 వరకు అని చెప్పేసి అనింది. సరే ఐ సెడ్ ఓకే. అండ్ నెక్స్ట్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఐ థింక్ 10:30కి అట్లా నాకు మెసేజ్ వచ్చింది టెలిగ్రామ్లో అనేసి. నాకు ముందు రోజు ఏదైతే టెలిగ్రామ్ నుంచి ఆవిడ నాకు మెసేజ్ చేసిందో ఆ నెంబర్ నుంచి కాకుండా, ఆ టెలిగ్రామ్ నుంచి కాకుండా పర్టికులర్గా నాలాగా చాలామంది వాళ్ళు రీచ్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి నన్ను కూడా అందులో వేరే సపరేట్ గ్రూప్కి లింకప్ చేశారు. సరే అని చెప్పేసి ఫస్ట్ రెస్టారెంట్ రివ్యూ నాకు పంపించారు. నేనేం చేశాను, రివ్యూ ఇచ్చా. రివ్యూ ఇస్తే 30 రూపీస్ అయింది అని అన్నారు. సెకండ్ రివ్యూకి మళ్ళీ రివ్యూ ఇచ్చా. మళ్ళీ రివ్యూ ఇస్తే 90 రూపీస్ అయింది అన్నారు. నెక్స్ట్ థర్డ్ రివ్యూకి మీకు అమౌంట్ వస్తుంది అని అన్నారు. థర్డ్ పేమెంట్కి వెళ్ళిన తర్వాత 1000 రూపీస్ నుంచి ఇన్వెస్ట్ చేయాలి. మీరు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 1400 వస్తుంది. మీరు 2000 ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 2800 వస్తుంది. అట్లా 10,000 ఇన్వెస్ట్మెంట్ వరకు వాళ్ళు పర్టికులర్ స్లాబ్స్ లాగా ఒక టేబుల్ వేసి నాకు పంపించారు. నాకు ఇది చూడగానే అనిపించింది, మీరు ఫ్రాడా లేకపోతే జెన్యూనా అని అడిగా. లేదు మేము జెన్యూనే అని చెప్పేసి చెప్పారు. ఇంకా అప్పటికి నాకు అమౌంట్ ఎంత వచ్చి ఉండే, 230 రూపీస్ బిఫోర్ డే వచ్చినాయి. ఆ రోజు ముందు ఇచ్చిన రివ్యూస్కి ఆల్మోస్ట్ 90 రూపీస్ ఎంతో 30 రూపీస్ అమౌంట్ నాకు వచ్చున్నాయి. అంటే ఆల్మోస్ట్ 260 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి నాకు అమౌంట్ వచ్చినాయి. నేనేమన్నా వెంటనే మా హస్బెండ్కి చెప్పా, ఇట్లా వచ్చింది నాకు, ఏం చేద్దామని అంటే మా హస్బెండ్ అన్నాడు, ఫ్రాడ్ ఇగ్నోర్ చేయన్న. ఆ పర్టికులర్ టెలిగ్రామ్లో కూడా కొంతమంది డోంట్ ఇన్వెస్ట్ అమౌంట్, దిస్ ఈజ్ ఎ ఫ్రాడ్ అని చెప్పేసి మెసేజెస్ పెడుతున్నారు. అట్లా మెసేజెస్ పెట్టిన వాళ్ళని ఈ కంపెనీ వాళ్ళు అప్పటికప్పుడే ఆ మెసేజెస్ డిలీట్ అయిపోతున్నాయి అన్నట్టు, ఆ మెసేజెస్ డిలీట్ అయిపోతున్నాయి. సరేలే నేనేమనుకున్నా 1000 రూపీసే ఇన్వెస్ట్ చేస్తాను. చాలామంది అప్పటికే మెసేజెస్ పెడుతున్నారు, మేము 10,000 ఇన్వెస్ట్ చేసాము, 10,000 పెట్టాము, 5,000 పెట్టాము, 3,000 పెట్టాము అనేసి. నేను అంత డేర్ చేయదలుచుకోవాలా, 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పా.
ఈ గ్యాప్‌లోనే నేను వాళ్ళతో మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకు అప్పటికే రూ. 230 వచ్చినాయి. ఆ ఆనందంతో నేనేమనుకుంటున్నా, నేను మా ఫ్రెండ్స్‌ని కూడా రిఫర్ చేయొచ్చా అని చెప్పేసి. వాళ్ళేమంటున్నారు, "నో, నో, రిఫరెన్స్ నాట్ యాక్సెప్టెడ్" అని చెప్పిర్రు. సరే ఓకేలే అని అనుకున్నా. పోతే పోయినాయి రూ. 1000 ఇన్వెస్ట్ చేసిన. రూ. 1000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ అగైన్ నన్ను ఇంకొక టెలిగ్రామ్ లింక్‌కి యాడ్ చేశారు వాళ్ళు. యాడ్ చేసి ఇంకొక పర్సన్ టెలిగ్రామ్‌లో ఇంకొక పర్సన్ కనెక్ట్ అయిపోయి ఇట్లా షేర్స్ పర్టిక్యులర్ తను ఒక లింక్ పంపించి, దీంట్లోకి వెళ్ళి మీరు ఇది బై చేయాలి. ఇది బై చేస్తేనే మీకు ఈ అమౌంట్ వస్తది. బీ కేర్‌ఫుల్. అది బై చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా బై చేయాలి. ఒకటి చేయబోయి ఒకటి చేస్తే ప్రాబ్లమ్ అవుతది అని. అప్పటికే రూ. 1000కి నా గుండెలో దడ 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 అనిపించింది. స్టిల్ నేను వెళ్ళి లైక్ పర్చేస్ చేశా. రూ. 1000 ఇన్వెస్ట్ చేశా. రూ. 1000 నా దగ్గర అమౌంట్ కట్ అయిపోయింది. నెక్స్ట్ 1000 ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 1400 వస్తది అని చెప్పారు వాళ్ళ అమౌంట్. ఒక 5-10 మినిట్స్‌కి నాకు రూ. 1400 అమౌంట్ అయితే వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇంకా గ్రూప్‌లో టెలిగ్రామ్ నాలాగా చాలామంది ఉంటారు కదా! వాళ్ళందరికీ మెసేజెస్ వస్తా ఉన్నాయి. లైక్ మాకింత పడ్డాయి, ఇంత పడ్డాయి, 10,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాకు లిటరల్లీ 15,000 పడ్డాయి అనేసి. ఇందులో మళ్ళీ అగైన్ కొంతమంది మెసేజెస్ పెడుతూ ఉన్నారు. ఫ్రాడ్, ఫ్రాడ్, ఫ్రాడ్ అని చెప్పేసి వాళ్ళనేమైనా డిలీట్ చేస్తున్నారు. కట్ చేస్తే నెక్స్ట్ ఆ అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ రెండు రెస్టారెంట్స్ రివ్యూస్ ఇప్పించిన తర్వాత మళ్ళీ థర్డ్ రెస్టారెంట్ దానికి వెళ్ళేసరికి ఈసారి స్టార్టింగే 3000 అయిపోయింది ఇన్వెస్ట్మెంట్. ఇందాక బిఫోరు 300 నుంచి ఉండే స్టార్టింగ్. ఇప్పుడైతే స్టార్టింగే 10,000 ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. 10,000 మీరు ఇట్లా చేస్తే మీకు ఆల్మోస్ట్ 15,600 సంథింగ్ చేంజ్ అమౌంట్ వస్తుంది అనేసి. అప్పటికి ఇంకా నాకు అర్థమైపోయింది ఇది కంప్లీట్లీ ఫ్రాడ్. మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అది అని చెప్పేసి ఇంక నేనేమన్నా ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ద అమౌంట్ అని చెప్పేసి ఆవిడకి ఎందుకో ఒక ఆవిడకి మెసేజ్ పెట్టా. అందులో మెసేజ్ పెడితే తను నాకేం రిప్లై ఇచ్చింది, వై కాంట్ ఎర్న్ ద మనీ, మీకు ఎర్న్ చేసుకోవాలని లేదా అని చెప్పేసి అనింది. ఇంక నేను ఆ మెసేజ్కి ఏం రిప్లై ఇవ్వలే. నాకు అప్పటికే చాలా భయం వేసింది. ఇంక నేను అవన్నీ డిలీట్ చేసేసా. కట్ చేస్తే నేను వర్క్ చేసేది బ్యాంక్లో. నెక్స్ట్ నాకు ఒక 1 వీక్ 10 డేస్కి నాకే రిటర్న్స్లో కాల్స్ చేసి మేడం కంప్లైంట్ రైజ్ చేయండి అంటున్నారు. ఎందుకు సార్ కంప్లైంట్ రైజ్ చేయాలి అని అంటే, ఇట్లా మాకు ఇట్లా వచ్చాయి, మేము ఇట్లా ఇన్వెస్ట్ చేసాము, నాకు 2 lakhs పోయింది, 3 lakhs పోయింది, 4 lakhs పోయింది అనేసి. లిటరలీ వాళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్ అంటే కాదండి. వాళ్ళు ఒక్కొక్కరికి 1.5 lakhs 2 lakhs శాలరీ వస్తుంది. ఈవెన్ నేను కూడా వర్కింగే, కానీ అట్లా ఫ్రీగా వస్తుంది అనేసరికి నేను లిటరల్లీ వస్తుంది కదా, నిజంగా ఖాళీగా ఉన్నాం కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ జాబ్ కదా అన్నట్టుగా చేశాను. కంప్లీట్లీ వీళ్ళదంతా ఒకదంతా వాళ్ళు ఫ్రాడ్ చేయడానికి ముందే కంప్లీట్లీ ప్లాన్డ్. దట్టు మన ఈ మొబైల్ నెంబర్స్ కూడా వాళ్ళు ఎక్కడి నుంచో కాదండి, నౌకరీ నుంచే తీసుకున్నారు. నౌకరీ నుంచే తీసుకున్నాను అని చెప్పేసి నేను ఇన్డెప్త్ వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటే ఒక పర్సన్ నాతో చెప్పాడు, నౌకరీ నుంచే మీ డీటెయిల్స్ తీసుకున్నాము, మీరు వేరే వాళ్ళకి రివ్యూస్ వేరే వాళ్ళని రిఫర్ చేయడానికి లేదు అనేసి. అంటే ఎవరైతే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే ఆ రెజ్యూమ్స్ మనం నౌకరీలో అప్డేట్ చేస్తామో అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ సమ్ అమౌంట్ ఉంటుంది అనేసి వాళ్ళు ముందే ఒక వే ఆఫ్ థాట్కి వచ్చేసి ఇట్లాంటి వాళ్ళందరికీ మెసేజెస్ పెట్టి కాల్స్ చేసి చాలామంది లాస్ అవుతారు. అట్లా మీరు ఎవ్వరూ లాస్ అవ్వకండి. కంప్లీట్లీ ఫ్రాడ్ రిలేటెడ్, కంప్లీట్గా ఫ్రాడ్ ఓన్లీ. ఆ తర్వాత నేను అట్లా 2-3 మెంబర్స్ నాకు ఇట్లా కంప్లైంట్ రైజ్ చేయమని చెప్పేసి కాల్స్ చేస్తే నేనేం చేశాను, డిస్ప్యూట్ రైజ్ చేశాను. కానీ అక్కడ ఏమవుతుంది, డిస్ప్యూట్ రైజ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 7 వర్కింగ్ డేస్కి నాకు ఏం రిప్లై వచ్చింది అని అంటే, కస్టమర్ ఈజ్ లైబుల్ ఫర్ దిస్ అని వచ్చింది. ఎందుకనంటే ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే చేస్తున్నాడో కస్టమరే ఫోన్పే త్రూ నుంచి ఆ స్టాక్స్ బై చేయమని చెప్తున్నారు వాళ్ళు. స్టాక్స్ బై చేయమని చెప్పినప్పుడు అక్కడ ఫోన్పేకి ఏదైతే మనం పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం ఆ పాస్వర్డ్ మనం అక్కడ ఇస్తున్నాము. పాస్వర్డ్ అక్కడ ఇస్తున్నాము అంటే అది కంప్లీట్లీ ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ అన్నట్టే కదా. సో బ్యాంక్ కూడా ఏం చేయలేదు. సో మీరు ఎవ్వరు అట్లా లాస్ అవ్వద్దు. జస్ట్ ఇట్స్ స్మాల్ రిక్వెస్ట్ అనుకోండి. ఇది అందరూ మీకు యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను, నా జరిగిన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని. ఇలాంటివి ఏమన్నా మీకు వచ్చినా కానీ టెలిగ్రామ్ రిలేటెడ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ జాబ్స్, రెస్టారెంట్స్ రివ్యూస్ జాబ్స్ అని మీకు వచ్చినా కానీ కంప్లీట్లీ మీరు ఇగ్నోర్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ నెంబర్స్ని మీరు అసలు బ్లాక్ చేసేసేయండి కుదిరితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ దిస్